దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రియులారా, మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. గడిచిన కాలమంతా దేవుడు తన రెక్కలను చాచి సిలువ రక్తపు నీడలో నిన్ను నన్ను భద్రంగా ఉంచిన ఆ దేవాతి దేవునికి, యేసయ్యకు మనస్ఫూర్తిగా వందనాలు తెలియచేద్దాం. దేవుని ప్రేమ, నమ్మదగిన తనము ప్రియులారా, మనమైతే మనల్ని కూడా నమ్మలేని స్థితిలో ఉండవచ్చు. కానీ దేవుని నమ్మదగిన తనము, విశ్వసనీయత ప్రతిరోజు కూడా నూతనంగా మన మీద కుమ్మరించబడుతుంది. ఆ ప్రభు వాగ్దానం ఇచ్చారంటే ఆ వాగ్దానాన్ని ఆయన నిలబెట్టుకునే దేవుడు. ఈ లోకంలో మనం శ్రమలను, శోధనలను అనుభవిస్తాం. కొన్నిసార్లు ఆ శ్రమలు, శోధనలు ఉన్న స్థలానికి వెళ్ళాలంటే చాలా బాధగా ఉంటుంది. చాలా ఆ స్థలానికి వెళ్ళకూడదు అన్నట్లుగా అనిపిస్తుంది. చూడండి, చిన్నపిల్లలు స్కూల్కి పంపిస్తున్నప్పుడు వాళ్ళు బాగా జ్ఞానవంతులు కావాలని ఆ బోధకులు, వాళ్ళని టీచర్లు కొన్నిసార్లు వాళ్ళు దండించినప్పుడు దానికి భయపడి, చూడండి, ఆ తల్లిదండ్రులను పిల్లల్ని స్కూల్కి పంపిస్తున్నప్పుడు వాళ్ళు ఏడుస్తూ ఉంటారు. కానీ ఆ దశ దాటిన తర్వాత వాళ్ళ విద్యను పూర్తి చేసిన తర్వాత ఎంత ఉన్నతంగా వాళ్ళు ఈ లోకంలో గొప్ప పౌరులుగా వాళ్ళు తీర్చిదిద్దబడతారో ఆ తల్లిదండ్రులకు తెలుసు. కాబట్టి ఆ పిల్లలు భయపడినా కూడా ఆ స్థలానికి మరలా పంపిస్తారు. కానీ ప్రియులారా, కొన్నిసార్లు మన కుటుంబంలోనే శ్రమలు ఉంటాయి. మనం ఎవరిని నమ్ముతామో వారి వల్లనే శ్రమలు కలుగుతాయి. మనం ఎంతో స్నేహితులుగా ఉంటామో వారి ద్వారానే మనము కన్నీరు కార్చవలసి వస్తుంది. చూడండి, కీర్తనకారుడు 55వ కీర్తనలో 12వ వచనం నుంచి 14వ వచనం వరకు మనం చదువుతున్నాం. నాకు విరోధి అయినవాడు, నాకు తెలియని వాడు ఎవరైనా నన్ను అవమానపరిస్తే దాన్ని నేను తట్టుకుంటాను. నాకు ప్రత్యర్థి అయినవాడు, వాళ్ళకి నాకు ఏ సంబంధం లేదు, అలాంటి వాడు నన్ను కించపరిచినచో దాన్ని కూడా నేను తట్టుకుంటాను. కానీ నాకు సహచరుడైన వాడు, మేమిద్దరం కలిసి స్నేహంగా ఉన్నవాడు, నేను ఎప్పుడూ అతనితో నా యొక్క శుద్ధులు చెప్పుకుంటూ ఉండేవాడు, అతడే నా మీద తిరగబడితే, అతడే నా మీద కొండెములు చెప్తే, అతడే నా మీద అన్యాయంగా నేరారోపణ చేస్తే అటువంటి శ్రమలను ఎలా నేను తట్టుకోవాలి అని కీర్తనకారుడు తను ఎవరినైతే నమ్మాడో, ఎవరి కోసం తను పని చేస్తూ ఉన్నాడో, ఎవరి దగ్గర తన భద్రత ఉంది అనుకున్నాడో, ఎవరి దగ్గర తన యొక్క రహస్యములన్నీ చెప్పాడో వాళ్ళే అతని మీద తిరగబడినప్పుడు ఇది ఎలా సాధ్యం, ఈ పరిస్థితిని నేను ఎలా తట్టుకోవాలి అని చెప్పి అదే కీర్తనలో 4-5 వచనాల్లో మనం చదువుతున్నాము. పావురముకు వలె నాకు రెక్కలు ఉండుంటే ఎంత బాగుండెడుదో, నేను ఆ స్థలము నుంచి, ఆ వ్యక్తుల నుంచి ఎంతో దూరం ఎగిరిపోయేవాడను. ఎక్కడెక్కడో పెనుగాలి వచ్చినా, తుఫాను వచ్చినా వాటన్నిటిని కూడా దాటుకొని ఎక్కడో ఎడారిలో ఆ పరిస్థితులకు, అలాంటి స్నేహితులకు నేను దూరంగా వెళ్ళి నన్ను నేను కాపాడుకునేవాడను అని కీర్తనకారుడు తన యొక్క ఆశను అక్కడ తెలియచేస్తున్నాడు. నా ప్రియ సహోదర, సహోదరి, చూడండి, నిజంగా పక్షులను చూసినప్పుడు అవి ఒక కొమ్మ నుంచి ఇంకొక కొమ్మకి వర్షాకాలం వస్తుందనగానే గూడులు చక్కగా తయారు చేసుకొని వాటికి వర్షం పడినప్పుడు ఆ చెట్ల మీద ఉండకుండా గూళ్ళల్లో ఉండడానికి అన్నీ సిద్ధం చేసుకొని పెట్టుకుంటాయి. కొన్ని రకాల పక్షులు ఋతువులు మారుతూ ఉన్నప్పుడు తమ మనుగడకు ఏ స్థలాలు అనువుగా ఉంటాయో ఒక స్థలం నుంచి ఇంకొక స్థలానికి గుంపులు గుంపులుగా అవి ఎగిరెగిరిపోతూ ఉంటాయి. చూడండి, వాటికి కూడా మనము ఏ స్థలము మనకి భద్రంగా ఉంది, ఎక్కడ మనం భద్రంగా ఉండగలము అనే స్థలాన్ని చూసుకొని ఎగిరిపోయే కృపను ఇచ్చిన దేవుడు తన రూపంలో మనల్ని సృజించుకొని తన ఊపిరిని మనకి ఇచ్చి
తన మహిమ కొరకు ఈ లోకంలో మనల్ని జీవించమన్నప్పుడు, శ్రమల్లో, కష్టాల్లో, వేదనలో ఉన్నప్పుడు మనల్ని చేయి వదులుతారా? ఆ పరిస్థితిలో మనం కన్నీరు కారుస్తూ ఉన్నప్పుడు మనకు ఆ పరిస్థితి నుంచి బయటికి తీసుకొని రారా? కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 10వ అధ్యాయము 13వ వచనంలో మనం చదువుతున్నాం. మానవునకు సాధారణం కానీ ఏ కష్టం కూడా దేవుడు మన దగ్గరికి రానివ్వడు ప్రియులారా. ఒకవేళ ఆ శ్రమ, కష్టము, ఏదైనా నేరారోపణ మన మీద జరిగినప్పుడు, అది మనం ఎదుర్కొనేటప్పుడు దాన్ని తట్టుకునే శ్రమను దేవుడు మనకిస్తాడు. ఎందుకంటే ఆ శ్రమ మన గుండా మనం దాన్ని అనుభవిస్తున్నప్పుడు ఆ ప్రభువు కూడా ఆ శ్రమలో మనతో ఉండే విశ్వసనీయుడైన దేవుడు, నమ్మదగిన దేవుడు. చూడండి, మనము దానియేలు గ్రంథంలో మనం చదువుతున్నాం. దానియేలు 3 స్నేహితులు ఆ నెబుకద్నెజర్ రాజు యొక్క ఆ యొక్క స్వరూపానికి, విగ్రహానికి మొక్కమని, ఆరాధించమని ఆజ్ఞ ఇవ్వబడినప్పుడు, సృష్టికర్త అయిన దేవునికి మాత్రమే మేము ఆరాధిస్తామో, ఇక ఎవ్వరికి మేము ఆరాధించమని, మేము ఆరాధించే దేవుడు మమ్మల్ని కాపాడినా కాపాడకున్నను మేము రాజ ఆజ్ఞను మేము అతిక్రమించదము, మా దేవుడికి మాత్రమే మేము వందనములు ఆరాధన తెలిపెదమని వాళ్ళు నిక్కచ్చిగా తమ యొక్క సమాధానాన్ని చెప్పి, ప్రియులారా, అగ్నిగుండంలో త్రోయబడినప్పుడు అది గమనించడం లేదా దేవుడు? ఆ 3 అక్కడ వదిలివేసి పరలోకంలో ఉన్నాడా? అన్యుడైన రాజు అక్కడ జరిగిన గొప్ప అద్భుతాన్ని గమనిస్తూ ఉన్నాడు. మనము 3 కదా అగ్నిలో వేసింది, కానీ నాకు 4వ వాడు కనిపిస్తున్నాడు, అతడు దేవుని కుమారుడులాగా ఉన్నవాడు. ప్రియులారా, దేవుడు నమ్మదగినవాడు, పక్షపాతము లేని దేవుడు. ప్రభువు తరపున ఎవరెవరు నిలబడి ఉంటారో, ఏ శ్రమల్లో మనం ఉంటామో ఆ శ్రమలను తట్టుకోలేనివి మనకివ్వడు. ఒకవేళ తట్టుకోలేని పరిస్థితిలోనికి మనము వచ్చినప్పుడు తనే స్వయంగా అక్కడికి దిగి వచ్చే దేవుడు. అంత ప్రేమగల దేవుడు మన దేవుడు. ప్రియులారా, చూడండి, పాపంలో, శాపంలో మనం కొట్టుమిట్టాడుతున్నప్పుడు, మనం అందరం పాపం చేసి దేవుని మహిమను కోల్పోయి మనలో ఏ ఒక్కరము కూడా తండ్రితో సఖ్యతగా లేని పరిస్థితిలో మనం జీవిస్తూ ఉన్నప్పుడు, ఈ లోకముని ఎంతో ప్రేమించిన దేవుడు తన ఏకైక కుమారుణ్ణి ఈ లోకానికి పంపించాడు. మన పాపాన్ని, శాపాన్ని ప్రభువు మీద మోసుకొని మనము చెల్లించిన వెలను యేసుక్రీస్తు ప్రభుల వారు చెల్లించుట ద్వారా తండ్రితో మనందరినీ కూడా సఖ్యపరచారు. ఆ ప్రభువు మనల్ని ప్రేమించి తన చివరి ఊపిరి వరకు ఎంతగా నిన్ను ప్రేమిస్తున్నానని సిలువలో తన 2 చేతులను చాచి తన యొక్క పూర్తి సంపూర్ణ ప్రేమను మనందరి మీద కుమ్మరించిన ఆ దేవుడు మన పక్షమున ఉండగా ఏ పరిస్థితిని చూసి మనం పారిపోవాలనుకుంటున్నామో, ఏ వేదనను చూసి పావురమునకు వలె నాకు రెక్కలు ఉంటే బాగుండు అనుకుంటున్నామేమో, ఏ పరిస్థితిని చూసి ఏ స్థలము నుంచి నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతే బాగుండును అనుకుంటున్నామేమో. ప్రియులారా, సమస్యలను చూసి భయపడే ఆత్మను, పిరికి ఆత్మను దేవుడు మనకి ఇవ్వలేదు. శక్తిగల ఆత్మను మనకి ఇచ్చారు. పరిస్థితులను నియంత్రించగల ఆత్మను మనకిచ్చారు. అందరినీ అర్థం చేసుకునే ఆత్మను దేవుడు మనకి ఇచ్చారు. ఆ ప్రభువుకి తెలియకుండా మన జీవితంలో ఏ పరిస్థితి కూడా రాదు. కాబట్టి అటువంటి క్లిష్ట పరిస్థితులలో ఏ వాగ్దానాన్ని ప్రభువు మనకి నేర్పిస్తున్నారో, గుర్తు చేస్తున్నారో ఆ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేయాలి. ఆ వాగ్దానములను ఎత్తిపట్టి ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ సమస్యలు వాటంతట అవే ఆ వాగ్దానంలోని శక్తి ద్వారా దేవుడు మనకి పరిష్కారాన్ని చూపిస్తారు. చూడండి, రెల్లు సముద్రం ముందు ఇశ్రాయేలు ప్రజలందరూ ఉన్నప్పుడు, వాటిని తరుముతూ ఫరో రాజు తన సైన్యముతో వస్తున్నప్పుడు ప్రజలందరూ కూడా ఇక్కడ మమ్మల్ని చంపడానికి తీసుకుని వచ్చావా అని మోషే మీద గొనుగుతున్నారు. ప్రజలైతే
నాయకుడైన మోషే మీద గొనుగుతున్నారు. కానీ మోషే ఆ పరిస్థితిని ఎలా పరిష్కరించుకున్నాడు? తనకు అంతవరకు నడిపించిన ఆ దేవుని వైపు కన్నులెత్తి చూశాడు. ఆ దేవుడు నమ్మదగినవాడు. పరిష్కారం నీ చేతిలోనే ఉంది. నీ చేతిలో ఏమి ఉందో అది చాలు ఈ సమస్య నుండి మీరందరూ బయటపడడానికి అన్నప్పుడు మోషే తన వైపుకు చూసుకున్నాడు. తన చేతిలో ఉన్నది ఒక కర్ర మాత్రమే. ప్రభు అన్నాడు, నీ చేతిలో ఉన్న కర్ర చాలు. దాన్ని ఆ కర్రతో ఆ సముద్రం మీద రెల్లు సముద్రాన్ని నువ్వు ఒక్కసారి కొడితే నా శక్తి ద్వారా, నువ్వు నన్ను నమ్మావు కాబట్టి నా శక్తి ద్వారా నేను దాన్ని పాయలుగా చేస్తానన్నాడు. చూడండి ప్రియులారా, అన్ని పరిస్థితులు మనకు అనుగుణంగా ఉండకపోవచ్చు. కానీ నమ్మదగిన దేవునితో మనము వాగ్దానములను ఎత్తిపెట్టి ప్రార్థిస్తూ అన్ని పరిస్థితుల గుండా మనం సాగిపోయినప్పుడు ప్రభువుని నమ్మిన, ప్రభువు చెప్పిన విధంగా ఆ యొక్క కర్రతో ఆ నీటిని మీద కొట్టినప్పుడు దేవుని శక్తి ద్వారా అది 2 పాయలుగా పొడి నేల మీద వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళి ఆ ప్రభుని స్తుతించగలిగారు. ఎటువంటి శ్రమలు, ఎటువంటి సముద్రాలు, ఎటువంటి ఎరుకో గోడలు ఈరోజు మన ముందున్నాయో ఆ ప్రభువు ఇచ్చిన వాగ్దానం యేసు నామం చాలు ప్రియులారా. తప్పకుండా నీ ప్రతి సమస్యకు నేను పరిష్కారం చూపిస్తానంటున్నా ఆ నమ్మదగిన దేవుని వైపు మన కన్నులెత్తి చూద్దామా? ఆ ప్రభు ఇచ్చే కృపతో ఈరోజు మనందరినీ నడిపించమని ప్రార్థించుకుందాం. నాతో కలిసి ప్రార్థించండి. పరిశుద్ధుడైన దేవానికి స్తోత్రములు తండ్రి. యోబు జీవితంలో అనుకోనని విధంగా ఎన్నో శ్రమలను, శోధనలు వచ్చినప్పుడు ప్రభా ఆరంభంలో అయితే ప్రభువే ఇచ్చాడు, ప్రభువే తీసుకున్నాడన్నాడు. కానీ స్నేహితులు కూడా వచ్చి నీవు తప్పు చేసి ఉంటావు, అందుకనే దుష్టులకు మాత్రమే ఇలాంటి పరిస్థితులు వస్తాయన్నప్పుడు ప్రభా తన యొక్క జన్మనే, తన జీవితాన్నే శపించుకోవడం ఆరంభించాడు. కానీ దేవా మీరు అతనితో మాట్లాడి ప్రభా నాయనా ఏ విధంగా శ్రమలను, శోధనలను అనుభవించిన తర్వాత, నీ యొక్క జ్ఞానాన్ని పొందిన తర్వాత దేవుడు చేయాలని అనుకున్న ప్రతి కార్యమును ఆయన చేసి ముగిస్తాడన్నాడు. ప్రభా తనకి విరోధంగా మాట్లాడిన తన స్నేహితుల కొరకు వారిపై వచ్చిన నాయనా ఆ యొక్క శ్రమను తీసివేయడానికి ప్రభా యోబు ప్రార్థన చేసినప్పుడు వారికి విడుదల కలిగింది. అయ్యా యోబు నమ్మదగిన వాడుగా ఉండి నీ పట్ల నమ్మకాన్ని ఉంచాడు కాబట్టి పోగొట్టుకున్నదంతా తిరిగి 2 తను స్వీకరించగలిగాడు. ఎక్కడెక్కడ అవమానం పొందాడో అక్కడే ఆశీర్వదింపబడ్డాడు. ఎంతోమందికి ఆశీర్వాదకరంగా మారాడు. ప్రభా నాతో కలిసి ప్రార్థిస్తున్న వాళ్ళు ఎంతమంది కన్నీరు కారుస్తున్నారో, ఎంతమంది తమ కుటుంబాల నుంచి ఎగిరిపోవాలనుకుంటున్నారో, ఎంతమంది తమ పనిచేస్తున్న స్థానాల నుంచి పారిపోవాలనుకుంటున్నారు, ఎంతమంది ఈ లోకము నుంచే అయ్యా మేము నిష్క్రమించినా బాగుండని అనుకుంటున్నారో, అందరి పరిస్థితులను ఎరిగి ఉన్న దేవుడవయ్యా నీకు స్తోత్రం. నీవు నమ్మదగిన వాడవు తండ్రి. ఎవరెవరు మమ్మల్ని నాయన అవమానపరిచిన, కించపరిచిన అన్ని పరిస్థితుల గుండా మమ్మల్ని విజయశీలురంగా నాయన బయటికి తీసుకొని వచ్చే దేవుడవు. ఎక్కడ మేము అవమానింపబడ్డామో అక్కడే మమ్మల్ని ఉన్నత స్థలములో నిలిపే దేవుడవయ్యా నీకు స్తోత్రం. ఈరోజు మా అందరినీ కూడా నీ నామమనే కోటలో మా అందరికీ నాయన భద్రతను, సురక్షితంగా ఉండే కృపను అనుగ్రహించమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని పొంది ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. మన భారమంతా ఆ ప్రభువు మీద మోపుదాం. విజయవంతంగా, సాక్షులంగా ఈ లోకంలో జీవించుదాం. మరొక నూతన శుభోదయంలో మనం అందరం కలుసుకునే వరకు దివ్యవాణి టీవీని వీక్షిస్తూ ఉందాం. ఇమ్మానుయేలు ప్రభు మనతో ఉన్నారు.